ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ వ్యాప్తి మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. ఇందులో అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోనే 8 కేసులు నమోదయ్యాయి. కడప జిల్లా తర్వాత గుంటూరు, కాకినాడ జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, బాపట్ల జిల్లాలో ఒక్కో కేసు చొప్పున బయటపడ్డాయి. కడప జిల్లాలో వెలుగు చూసిన బాధితుల నమూనాలను అధికారులు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధన కేంద్రానికి పంపించారు. ఈ నమూనాలను పరిశీలించిన నిపుణులు RF5 వేరియంట్ గా నిర్ధారించారు. ఇప్పటివరకు వైరస్ ఇంత తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కారణంగా 4 మరణించారు. 3 పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 4 హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వైసీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ